ఎందుకంటే ఇప్పటిదాకా మనం సక్సెస్ఫుల్గా మనం నేతాజీ స్టాచ్యూ దగ్గర చేరుకున్నాము. కాబట్టి ఇంకా కొన్ని క్షణాల్లో మన ప్రోగ్రామ్ థియేటర్ కొంచెం కాపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అందరూ రండమ్మా, అందరూ రావాలి. మీరు అందరూ క్లోజ్ కొట్టండి, సరిపోతుంది. అరే సరిపోతుంది. హలో చాలు 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 చాలు. మంచి ప్రోగ్రామ్, దేశభక్తి ప్రోగ్రామ్, చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. కాబట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా స్వతంత్ర దినోత్సవ వేడుకను పురస్కరించుకొని కొరుట్ల పట్టణంలో తిరంగా ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా ఆత్మీయులు డాక్టర్ అనుప్రావు గారికి, అలాగే శ్రీమతి డాక్టర్ స్వీతి అనుప్రావు గారికి, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థులను పంపించిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యానికి, మరియు కార్యక్రమానికి విచ్చేసిన మా మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, వివిధ నాయకులు, వివిధ మోర్చాల నాయకులు, ముఖ్యంగా పొద్దున నుండి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మా బీజేపీ ప్రెసిడెంట్ దమ్మ సంతోష్కు, మరియు అందరికీ మా ప్రధాన కార్యదర్శి నవీన్ కూడా నిన్న నుండి కష్టపడుతున్నాడు. వీళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య అధ్యక్షులు వారిసారి గారిని కోరుచున్నాం. దయచేసి బాబు మేడం గారు ఆలోచించి, అదేవిధంగా మా అన్నయ్య గారు, అదేవిధంగా మా కొట్లపట్న నాయకులైనటువంటి కస్తూరి నారాయణ గారు, అదేవిధంగా మా గణేష్ గారు, అదేవిధంగా ఇక్కడ ప్రజెంట్ కౌన్సిలర్ మన తిరుమల వాసు గారు, ప్రజల నాయకులందరూ కూడా ఏకమై ప్రజల యొక్క దేశభక్తిని చాటుతనే విద్యార్థి లోకానికి కానీ మన వ్యవస్థలు కానీ యువతకు కానీ మంచిగా ఉంటుందని భావించి ఈ యొక్క పరిమాణాన్ని, ఈ యొక్క ఈవెంట్ని చేసినందుకు మా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ మీతోనే ఉంటాము, తప్పగా ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశానికి మనకు సంబంధించిన ఎటువంటి కార్యక్రమం చేసినా మా ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ తప్పనిసరిగా సహకారం అందించి, అదేవిధంగా దేశానికి డబ్బుతో పాటు ప్రాణాలని కూడా సైతం లెక్క చేయకుండా మేము రెడీ ఉంటామని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరు కూడా మా విద్యార్థులకు రుణపడి ఉంటుంది. మా విద్యార్థులు కూడా ప్రతి టైం భారతదేశానికి ప్రాణాలు కూడా తెలియస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై భారత్. ఈ త్రివర్ణ పతాక కార్యక్రమానికి నిర్వహిస్తున్నటువంటి గారికి, అదేవిధంగా డాక్టర్ అనుప్రావు గారికి, కొరుట్ల పట్టణ అధ్యక్షులైనటువంటి కస్తూరి లక్ష్మీనారాయణ గారు, బీజేపీ కౌన్సిలర్స్, వివిధ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, స్కూల్స్ కరెస్పాండెంట్స్ అందరికీ కూడా, ప్రజలకు కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు భారతదేశం మంచి అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఇలాంటి సందర్భంలో మన శత్రు దేశాలు మన దేశం యొక్క ఐక్యతను విచ్చగొట్టాలని చెప్పి చాలా రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా మనమందరం ఐకమత్యంగా ఉండి రీసెంట్లీ జరిగినటువంటి ఒక ప్రొటెస్టేషన్ తోటి నేపాల్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ, శ్రీలంకలో కానీ జరిగినటువంటి విధంగా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి ప్రయత్నాలు మొన్న కొనసాగినాయి. వాటిని వ్యతిరేకించి మనమందరం ఐకమత్యంతో ఉండి భారతీయులుగా భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే దేశవ్యాప్తంగా ఏదైతే స్వాతంత్ర దినోత్సవం కంటే ముందు జరుగుతున్న ఈ సంబరాలలో పాల్గొంటున్న విద్యార్థులకు, పాఠశాలల యాజమాన్యాలకు, మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అనుప్రావు గారికి, స్వీతి అనుప్రావు గారికి, మరి కౌన్సిలర్లకు, మాజీ కౌన్సిలర్లకు, భారతీయ జనతా పార్టీ శ్రేణులకు ఇంత చక్కగా కార్యక్రమం తయారు చేసిన వాళ్ళందరికీ కూడా నా నమస్సు మాంజలు, ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో దాని ప్రధానమంత్రి ఏదైతే ఉందో ఒక
స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక 10 రోజుల ముందే దీనికి పిలుపునిచ్చిండు నరేంద్ర మోడీ గారు. స్వాతంత్ర దినోత్సవాలు దాదాపు 10 రోజులుగా దీని ఉత్సవాలు చేయాలి. అదేవిధంగా ప్రతి ఒక్క పౌరుడు తన ఇంటి మీదనే జాతీయ జెండా ఎగరవేయాలనే ప్రోగ్రాం కూడా తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మా అనూప్రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ కోరుట్ల పట్టణంలో మరియు విద్యార్థుల సహకారంతో ఈరోజు ఈ ర్యాలీ తీయడం జరుగుతుంది. మనం ఈ మధ్యనే ఢిల్లీలో చూసినాం, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, ఒక నేపాల్ లాగా చేయాలని, ఒక శ్రీలంక లాగా చేయాలని కొన్ని సంఘ విద్రోహ శక్తులు, దేశ సంఘ విద్రోహ శక్తులు కుట్రకు పాల్పడిన మనమందరం కూడా శాంతి, సహనం, ఓపికతో వాళ్ళ మీద మనం పోరాడి విజయం సాధించినాం. ఇదే విధంగా రాబో కాలంలో అనేక మంది జాతి ద్రోహులు, దేశ ద్రోహులు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు. వాళ్ళకందరికీ కూడా మనం గుణపాఠం చెప్పే విధంగా కృషి చేయాలి. ఆ చెప్పేసే సత్తా, ధైర్యం కూడా మీ విద్యార్థులలోనే ఉన్నది. ప్రతి ఒక్క విద్యార్థి తను పెరుగుతున్న పరిసరాలను మరియు మనుషులను అందరినీ కూడా అవలోకనం చేసుకుంటూ దేశభక్తి భావాలు పెంపొందించే దిశగా ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్. హలో 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 ఈరోజు జాతీయ జెండా ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ అనూప్రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కుల మతాలకు అతీతంగా భారతదేశంలో జరుపుకునే ఏకైక పండుగ స్వతంత్ర దినోత్సవం. మరి ఈరోజు విద్యార్థులలో హిందూ ముస్లిం క్రిస్టియన్స్ సోదరుమణులు, చిన్న పిల్లలు, విద్యార్థులు ఈరోజు మా జాతి, మా భారతదేశం కుల మతాలకు అతీతంగా ఐక్యంగా ఉందని నిరూపించిన సంఘటన మేము కొరుట్ల పట్టణంలో ఈరోజు తీస్తున్న ఈ భారీ ర్యాలీ. మరి పిల్లలు, పెద్దలు, కొరుట్ల పట్టణ ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా ముందుకు సాగి కొరుట్ల పట్టణాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోదామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, భారతీయ జనతా పార్టీ అనేది ఒక కులానికో మతానికో సంబంధించింది కాదు. అది భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1గా తీర్చిదిద్దాలని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో పనిచేస్తూ ధర్మపురి అరవింద్ మనకు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు ఈ క్షణాన మనం గర్వపడుతూ ఈ స్వతంత్ర వేడుకను దేశభక్తి చాటే మహారాలి నిర్వహిస్తున్న కొరుట్ల పట్టణాధ్యక్షులు లక్ష్మీనారాయణ గారికి, అదే మాదిరిగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఐఎంఏ మహిళా విభాగం చైర్మన్ డాక్టర్ శ్రీ అనూప్ గారికి, అదే మాదిరిగా మా గోపాలరెడ్డి గారికి, మా కిసాన్ మోర్చా ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది. కావున బీజేపీ నాయకులందరూ ట్రాఫిక్ క్లియర్ చేసి పిల్లవాళ్ళని దగ్గరుండి బస్ ఎక్కేయాల్సిందే కోరుచున్నాం. భారత్ మాతాకి